ఖమ్మం జిల్లా ఏదులాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగిస్తా ఉంది. మొత్తానికి ఇక్కడ 32 వార్డులుంటే 5 వార్డుల్లో ఫలితం బయటకొచ్చింది. 5 వార్డుల్లో 4 వార్డుల్లో ఇప్పటికే కాంగ్రెస్ విజయం సాధించగా, ఒక్క వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించాడు. అట్లాగే వైరాగూడ ఇక్కడ డిప్యూటీ సీఎం ఎవరైతే బట్టి విక్రమార్క ఉన్నారు కదా! బట్టి విక్రమార్క నేతృత్వం వహిస్తున్నటువంటి ఈ ప్రాంతం మధిర కావచ్చు, వైరా కావచ్చు, ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగిస్తా ఉంది. ఇప్పటివరకు 20 వార్డుల్లో వైరాలో 20 వార్డులుంటే అందులో 2 వార్డుల ఫలితం మాత్రం బయటకొచ్చింది. 2 వార్డుగా 9 వార్డుల ఫలితం బయటకొచ్చింది. 9 వార్డుల్లో 7 కాంగ్రెస్ పార్టీ, 2 ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారని చెప్పవచ్చు. అట్లాగే మధిర కూడా 22 స్థానాలు మధిరలో 22 వార్డులుంటే ఆ 22 వార్డుల్లో 11 వార్డుల ఫలితం బయటకొచ్చింది. 11 వార్డుల్లో ఒకటి ఇండిపెండెంట్ కాగా 10 వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇలా మధిర అనేది బట్టి విక్రమార్క నేతృత్వం వహిస్తున్నటువంటి సెగ్మెంట్ కాబట్టి, ఆ సెగ్మెంట్ పరిధిలో మున్సిపాలిటీ కాబట్టి స్పష్టంగా ఆ రిజల్ట్ మనకు కనిపిస్తూ ఉంది. 10 వార్డులు 11 వార్డుల ఫలితం బయటకొస్తే 22 సగం వార్డులు ఫలితం బయటకొస్తే, ఆ సగం వార్డులో 10 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కల్లూరులో కూడా ఫలితం కొంత కౌంటింగ్ నెమ్మదిగా కొనసాగుతూ ఉంది. సత్తుపల్లిలో కూడా ఇప్పటివరకు ఒక్క వార్డు ఫలితం కూడా బయటికి రాలేదు.